బంధాలు బలాలు. చరాచర జగత్తులో అన్ని జన్మల కన్నా మానవ జన్మ దుర్లభమైంది అంటారు వేదాంతులు. దానికి కారణం ఉంది. మరే ఇతర ప్రాణులకు లేని బంధాలు, మమకారాలు, కుటుంబ వ్యవస్థ లాంటివన్నీ మనుషులకు మాత్రమే ఉన్నాయి. వాటి ఫలితంగా ప్రతి మనిషి జీవితంలోనూ అమ్మ, నాన్న, అన్న, అక్క, భార్య, పిల్లలు ఇలా ఎన్నో బంధాలు జీవితంలోని అనేక దశల్లో పెనవేసుకుని ఉంటాయి. వదలడానికి, మర్చిపోవడానికి, కనీసం తలవకుండా ఉండటానికి వీలు లేనంతగా వాటి ప్రభావం జీవన గమనం మీద నిరంతరం పడుతూ ఉంటుంది. అన్నింటినీ అనుసరిస్తూనే మనిషి కుటుంబ జీవనంలో మమేకమై అహరహం జీవన గమనాన్ని సాగిస్తాడు. రాముడి చేతిలో మరణిస్తూ రావణాసురుడు, రామా, నేను వయస్సు, బలం, వైభవం, రాజ్య సంపద ఇలా అన్ని విషయాల్లో నీకంటే శ్రేష్ఠుణ్ణి, గొప్పవాడిని. కానీ నీకు నాకు మధ్య ఉన్న బలాల్లో పెద్ద తేడా బాంధవ్యం. నీకు బాంధవ్య బలం ఉంది, నాకు అది లేదు. ఎందుకంటే దాన్ని నేను పెంచుకోలేకపోయాను. నీ వెనక రాజ్యంలోని ప్రజలతో పాటు నీ సోదరులు, బంధుగణం అంతా అండగా ఉన్నారు. కానీ నా విషయంలో స్వయాన నా తమ్ముడే నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఆ బంధాలను నిలబెట్టుకోలేకపోయాను. అదే నా పరాజయానికి ఒక కారణం అని చెప్పినట్లు కొన్ని పురాణ కథల ద్వారా తెలుస్తోంది. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నింటినీ పాండవులు 5గురు కలిసే అనుభవించారు. ధర్మరాజుకు పెద్దరికం ఇచ్చి ఆయన మాటకు కట్టుబడే ఉన్నారు. జోదంలో ఓడి అరణ్యవాసానికి వెళ్ళినా, అజ్ఞాతవాసంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఒక్క తాటిపై నిలిచారు. తల్లి మాట ప్రకారం భిక్షనైనా, స్వయంవరంలో దక్కించుకున్న పడతి చెలిమినైనా అందరూ సమానంగా పంచుకున్నారు. ఆ పనులన్నీ తమ సచివుడు, స్నేహితుడు, బాంధవుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ చేసిన దిశానిర్దేశాన్ని అనుసరించే చేశారు. అదే అనుబంధంలో ఉన్న గొప్పతనం. భార్యాభర్తల అనుబంధానికి ఆదర్శంగా సీతారామ శివపార్వతులను చెబుతారు. మొదటి జంట పేరు భాషకు ఒక జాతీయంగా మారితే, రెండో జంట దేహాలు సగమై జగానికే నిండుదనాన్ని ఇచ్చింది. స్నేహ బంధానికి నిలువెత్తు విలువనిచ్చిన కర్ణుడు ఎన్ని కష్టాలెదురైనా దుర్యోధనుడిని వీడలేదు. ముక్కిపోయిన అటుకులు ఇచ్చిన బాల్యంలోని స్నేహబంధాన్ని మదిలో నిలుపుకొని కుచేలుడికి అంతులేని సంపదనిచ్చాడు కృష్ణుడు. తండ్రి మాట కాదంటే తండ్రి బిడ్డల బంధానికి విలువ ఉండదని రాజ్యాన్ని, సంపదల్ని తృణపాయంగా విడిచి అడవుల బాట పట్టాడు రాముడు. రాముడి కోసం జీవితాంతం వేచి ఉండి చివరి దశలో దర్శనం పొందిన మహాభక్తురాలు శబరి. రంగనాథుణ్ణే తన భర్తగా భావించి అనుబంధాన్ని పెంచుకొని ఆయనలో లీనమైన కథ గోదాదేవిది. మీరాబాయి, సక్కుబాయి లాంటి భక్తురాళ్ళు, అనేక మంది భక్తులు రకరకాల బాంధవ్యాలతో భగవంతుడిలో ఐక్యం చెందాలని తపన పడి సాయుధ్యం పొందారు. చెరసాలలో పుట్టి యశోదమ్మ చెంతకు చేరి కుమారుడిగా అనుబంధాన్ని పెనవేసి తన బాల్య క్రీడలతో తల్లిని మురిపించాడు కృష్ణ పరమాత్మ. బంధాలను నిలుపుకుంటే కుటుంబం మన వెంటే ఉంటుంది. అప్పుడు ఎంత కష్టంలోనైనా, ఎలాంటి యుద్ధంలోనైనా గెలుపు మనదే అవుతుంది. కుటుంబం దూరమైతే ఈ విశాల ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోతారు. బతుకు భారం అవుతుంది. బంధాలకు విలువనిచ్చి ముందుకు సాగితే ప్రపంచమే వసుదైక కుటుంబం అవుతుంది. ఆది పురుషో జయకరం తమహం శరణం భజామి. అయమేవ ఆది పురుషో.